దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని విశాఖలో కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. విజయవాడలో చారిత్రాత్మకంగా నెలకొల్పిన అంబేద్కర్ మహాశిల్పంపై పలువురు దుండగులు దాడి చేయడాన్ని నవయానం బహుజన సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ తీవ్రంగా ఖండించారు. నగరంలోని బుల్లయ్య కాలేజీ దరి అంబేద్కర్ భవనంలో ఈ మేరకు ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘటన జరిగి 3 రోజులు అవుతున్నా దుండగులను అరెస్ట్ చేయలేదంటే అనేక అనుమానాలు తావిస్తున్నాయని మండిపడ్డారు. హోమ్ మినిస్టర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి అది మీరు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు శిలాఫలకాన్ని ఎరగొట్టడం కాదు. ఎవరైనా సరే గత ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు శిలాఫలకాలు వేస్తారు. ఆ శిలాఫలం ఇంకో గవర్నమెంట్ వస్తే ఎరగొట్టేస్తుందా? ఇప్పుడు నాగార్జున సాగర్ ఉందండి, జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారండి. తర్వాత చాలా మంది ప్రధానమంత్రులు వచ్చి ఎరగొట్టేశారా అంటే కాదు కదా. మీకు ఆలోచన వేరేగా ఉంది. మీ ఆలోచన ఏంటి? ఆ ప్రాంతంలో అంబేద్కర్ గారిని డిస్టర్బ్ చేయాలంది. అది తప్పు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం 60 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే దళితుల మీద దాడి జరుగుతుంది, అంబేద్కర్ మీద దాడి జరిగింది. ఇది అంబేద్కర్ మీద దాడి అనుకుంటాం తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పేర్లు తీసుకుని కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే హోమ్ మినిస్టర్ గారు ప్రభుత్వం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నది ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించి ఎవరైతే దాని మీద దాడి చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా పుస్తకాలు చదివారు. మరి అంబేద్కర్ కోసం చదవలేదా? పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి కదా వచ్చారు. మరి అంబేద్కర్ ఈ రోజు మీరు కూర్చున్నారంటే అంబేద్కర్ ఇచ్చిన ఓటు వల్ల వచ్చారు. మరి అంబేద్కర్ స్మృతివనం మీద జరిగినప్పుడు మీరు మాట్లాడరేంటి? మిమ్మల్ని మేము విమర్శించట్లేదు, మిమ్మల్ని ఆహ్వానించాం. కానీ ఈరోజు జరిగింది ఏంటంటే అంబేద్కర్ శుచివారం మీద దాడే, అది అంబేద్కర్ మీద దాడే. ఇది ట్రయల్ పార్ట్ వేశారు మీరు, తర్వాత సినిమా చూపిస్తారేమని మేము ఆందోళన చెందుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు వెంటనే కలుగు చేసుకుని దోషుల్ని అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందుకు తీసుకెళ్తాం. బహుజన పెడితే ఈరోజు పరిస్థితి ఏం జరిగిందంటే ఒక రాత్రప్పుడు లైట్లు ఆపేసి సెక్యూరిటీని పక్కన పెట్టి అక్కడ ఎవరైతే శంకుస్థాపన చేసినటువంటి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శిలాఫలకాన్ని ఎరగొట్టారు. ఏమండి మీరు శిలాఫలం ఎరగొట్టడానికి వచ్చారా, లేకపోతే అంబేద్కర్ లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ చిత్రపటాలని విగ్రహాన్ని ఎరగొట్టడానికి వచ్చారా? మాకు అనుమానంగా ఉంది. ఒక శిలాఫలకాన్ని ఎరగొట్టారనుకోండి, అక్కడ పోలీస్ సిబ్బంది ఏం చేస్తుంది? అక్కడ సీసీ కెమెరా ఉంది, కరెంట్ ఎందుకు పోయింది, అక్కడ వాచ్మెన్ ఎందుకు లేడు, అక్కడ పోలీసు ఎందుకు సెక్యూరిటీ లేదు? అంటే కావాలని మీరు క్లియర్ గా. విశాఖలో మార్వాడి మంచ్ ఆధ్వర్యంలో